హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక హెల్తీ రెసిపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే జొన్నలతో ఇడ్లీ. జొన్నలు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఇలాగా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అవి ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. మనము ముందుగా మినపప్పు 1 కప్పు తీసుకుంటే జొన్న రవ్వ 2 కప్పులు తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నామో జొన్న రవ్వని అదే కప్పుతో 2 కప్పులు తీసుకోవాలి. మనకి జొన్న రవ్వ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. లేదు అంటే మనం ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మనము నానబెట్టుకోవాలండి. 7 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇదిగోండి, మనకి నేను నానబెట్టుకున్న పప్పు నానిపోయింది కదా. ఇది మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి, పిండిని చక్కగా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న జొన్న రవ్వ ఉంది కదా, దాన్ని చక్కగా ఇలా ఇలా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి, రవ్వ ఇలా వేసేసుకున్నాం కదా, చక్కగా ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా ఇలా కలిపేసుకొని నైట్ అంతా అలా పెట్టేసుకుని మనం మార్నింగ్ సాల్ట్ కలుపుకొని ఇడ్లీ వేసుకోవడమే. నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టట్లేదండి, బయటే ఉంచేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, మార్నింగ్కి చక్కగా పిండి పర్మెంట్ అయింది బాగా. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుని కలుపుకుని ఇడ్లీ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇదిగోండి పిండి చక్కగా ఇలా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీతో ఉండాలి. మనం ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం. నేను ఇడ్లీ రేకులకి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేశానండి. ఆయిల్ అప్లై చేసి వేసేస్తున్నాం. ఫ్రెండ్స్, మనకి జొన్న ఇడ్లీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో, ఎంత మెత్తగా ఉన్నాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.